ప్రతి విషయాన్ని పార్ట్నర్తో షేర్ చేయాల్సిన అవసరం లేదండి. కొన్ని విషయాలు అసలు చెప్పకుండా ఉంటేనే బెటరు. అవేంటో చూద్దాం. మీ మీకు ఎవరన్నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కానీ గర్ల్ ఫ్రెండ్ కానీ ఉంటే వాళ్ళల్లో ఉన్న విషయాలని సందర్భం వచ్చినప్పుడు పోల్చి వీళ్ళ దగ్గర చెప్పాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, మీ హస్బెండ్ కన్నా మీ బాయ్ ఫ్రెండ్ బాగా డ్రైవ్ చేసే స్కిల్ ఉందనుకోండి, అది మీరు డ్రైవింగ్కి అంటే మీరిద్దరు వెళ్తున్నప్పుడు మీ హస్బెండ్కి చెప్పాల్సిన పని లేదు. అతని స్కిల్స్ ఇంకా బాగుండే, ఇంకా చాలా బాగా చేస్తాడు ఫర్ ఎగ్జాంపుల్. సో ఎక్స్ని పోల్చి కంపేర్ చేయాల్సిన పని లేదు. అలాగే వాళ్ళు ప్రయత్నించినా మార్చుకోలేని విషయాల గురించి కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, భార్యాభర్తలు ఇద్దరు ఒకళ్ళు గురక పెడతారు. అది మీరు చెప్పే విధానం, నువ్వు గురక పెడుతున్నావు, నువ్వు గురక పెడితే బాగోలేదు, ఇలాంటివి వాళ్ళు మార్చుకోలేదు. దాన్ని ఏం చేయాలా సొల్యూషన్ ఆలోచించాలి, కానీ ఇబ్బంది పెట్టాల్సిన పని లేదు. అలాగే వాళ్ళ బాడీ గురించి మాట్లాడాల్సిన పని లేదు. నువ్వు కలర్ తక్కువ ఉన్నావనో, నీకు జుట్టు అంటే బట్టతల అయిపోయిందనో, సంథింగ్ ఏదైనా వాళ్ళు మార్చుకోలేనివి చెప్పాల్సిన అవసరం లేదండి. అలాగే వాళ్ళ గురించి మీ ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ ఏదన్నా నెగిటివ్ కామెంట్స్ చేసినప్పుడు అవి తీసుకొచ్చి వాళ్ళు ఇలా అన్నారని చెప్పాల్సిన పని లేదు. దానివల్ల వాళ్ళకి మీకు ఏ ఉపయోగం ఉండదు. అలాగే వాళ్ళ ఫ్యామిలీ గురించి కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ మార్చుకోలేని విషయాలు, ఇంకా చేంజ్ చేయలేనివి, అంటే ఒకవేళ ఫైనాన్షియల్ స్టేటస్ కానీ, ట్రెడిషన్స్ కానీ, కల్చర్స్ కానీ, ఇలాంటివి మీకు ఇబ్బంది లేనంత వరకు వాటి గురించి ఆ నెగిటివ్ కామెంట్స్ అనేవి మీ పార్ట్నర్ దగ్గర చేయకుండా ఉంటేనే మీకు మంచి రెస్పెక్ట్ ఉంటుందనేది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.